మీరాపేదేంటి? మేమే బంద్ చేస్తాం. మీరు సమ్మె చేయడం ఏంటి? మేమే షూటింగ్స్ ను రద్దు చేస్తాం. డెసిషన్ ఈజ్ మేడ్, నో షూట్స్ నో టాక్స్ అంటూ ఫిల్మ్ ఛాంబర్ హుకుం జారీ చేసింది. దీంతో టాలీవుడ్ వేతన సమస్య చినికి గాలివానగా మారింది. గత 4 రోజులుగా జరుగుతున్న సమ్మె ఫిల్మ్ ఛాంబర్ ఆర్డర్స్ తో కొత్త టర్న్ తీసుకుంది. మరి మాట్లాడుకోవడాలు లేకపోతే సమస్య కొలిక్కొచ్చేదెలా? షూట్స్ జరిగేదెలా? టీ కప్పులో తుఫాన్ గా మొదలైన టాలీవుడ్ కార్మికుల సమ్మె ఇప్పుడు సునామీగా మారింది. ఏదో అనుకుంటే ఏదో జరుగుతుందా అన్నట్టుగా ఇష్యూ మరింత జటిలమై కూర్చుంది. తెర వెనుక తీన్మార్ డాన్స్ ఆడుతోంది. ఫెడరేషన్ డిమాండ్లపై మొదటి నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఫిల్మ్ ఛాంబర్ ఈసారి కఠినమైన నిర్ణయం తీసుకుంది. షూటింగ్స్ బంద్ ప్రకటించింది. తదుపరి ఆర్డర్స్ వచ్చే వరకు ఎవరు షూటింగ్స్ లో పాల్గొనవద్దని ఆదేశాలిచ్చింది. దీంతో సెట్స్ పై ఉన్నవి, సెట్స్ కు వెళ్లబోతున్న సినిమాలన్నీ ఆగిపోయాయి. అవుట్డోర్ యూనిట్లు, స్టూడియోలు ఛాంబర్ ఆర్డర్లకు లోబడి ఉండాలి. ఫెడరేషన్ డిమాండ్లతో వచ్చిన ఛాంబర్ ఫైనల్ షరతులు విధించింది. షరతులు ఒప్పుకుంటేనే 30% చర్చ జరుగుతుందని, ఈలోగా ఫెడరేషన్ తో ఎవరూ మాట్లాడవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. ఫెడరేషన్ ఏకపక్షంగా సమ్మెకు పిలుపునివ్వడం కూడా ఛాంబర్ కోపానికి కారణమైంది. ఛాంబర్ నిర్ణయంతో ఆగస్టు 8 నాటికి షూటింగ్లు పూర్తిగా ఆగిపోయాయి. అయితే కాల్ షీట్లు మిస్ కాకుండా 3 రోజులుగా కొన్ని సినిమాల షూట్లు జరిగాయి. ఇప్పుడు వాటిపై కూడా ఛాంబర్ ఆంక్షలు విధించింది. మరోవైపు చర్చలతో చర్చించుకోవాల్సిన అంశం కాస్త లీగల్ నోటీసుల దాకా వెళ్లింది. పీపుల్స్ మీడియా ఓనర్ టీజీ విశ్వప్రసాద్ చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం రేపుతున్నాయి. స్కిల్ లేకుండానే తెలుగు సినిమా విశ్వఖ్యాతి పొందిందా అని ప్రశ్నిస్తున్నారు ఫెడరేషన్ సభ్యులు. పీపుల్స్ మీడియాలో ఇప్పటివరకు జరిగిన సినిమాలలో 90% మా డాన్సర్లు, మా డాన్స్ మాస్టర్లే పనిచేస్తున్నాం. అన్ని ఇండస్ట్రీలో మా డాన్సర్స్ పనిచేస్తున్నారు, మా డాన్స్ మాస్టర్లు పనిచేస్తున్నారు. లాస్ట్ 15 yearsలో 10 ఫిలింఫేర్లు మా అసోసియేషన్కి వచ్చాయి, 5 సైమాలు వచ్చాయి, నేషనల్ అవార్డు వచ్చింది. సో ఎక్కడ స్కిల్ కనిపించట్లేదో విశ్వప్రసాద్ గారిని దయచేసి సార్ మీరు మీడియా ద్వారా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ పదాలను వెనక్కి తీసుకోవాలని కోరుకుంటున్నాను. విశ్వప్రసాద్ లీగల్ నోటీసులపై ఫెడరేషన్ కార్మికులు తీవ్రంగా మండిపడుతున్నారు. అసలు నోటీసులు ఇచ్చే రైట్ ఆయనకు లేదని హెచ్చరించారు. ఆయన అరాకొరా సినిమాలు తీశారు. ఆయన విశ్వప్రసాద్ గారు ప్రొడ్యూసర్లు అంటే మాకు అందరూ గౌరవమే. మాకు కార్మికులకి న్యాయం జరుగుతుంది అనే వాతావరణం సృష్టించి మేమంతా ప్రశాంతంగా ఉండి ఏదో ఒకటి కొలిక్కు వస్తుందని ఒక ఆశతో ఎదురు చూస్తున్న మాకు ఈ విశ్వప్రసాద్ గారు టోటల్గా దీన్ని డైవర్ట్ చేస్తూ మొత్తం మా లీడర్స్కే నోటీసులు పంపడం, ఫెడరేషన్కి నోటీసులు పంపడం, ఇది ఎంతవరకు సమంజసం అనేది. ఎక్కడైనా సమ్మెకు దిగిన వాళ్లు డిమాండ్లో షరతులో పెడతారు. కానీ టాలీవుడ్ లో సీన్ రివర్స్ గా ఉంది. వేతనాలు పెంచాలా? ఆగండి, ఆ డిమాండ్ కు ముందు వీటి సంగతి తేల్చండంటోంది ఫిల్మ్ ఛాంబర్. అవి క్లియర్ అయితే తప్ప సినీ కార్మికుల సమ్మెకు పరిష్కారం దొరికేలా లేదు. అందుకే టీఎఫ్సీసీ పెట్టిన ఆ డిమాండ్ల చుట్టే నడుస్తుంది ఇప్పుడు వివాదమంతా. ఇక నిర్మాతల షరతులపై కోఆర్డినేషన్ కమిటీ చర్చించింది. 4ంటిలో 2ంటికి అంగీకరించిన ఫెడరేషన్ మరో 2ంటికి మాత్రం ససేమిరా అంటోంది. డాన్సర్లు, ఫైటర్ల విషయంలో ఎలాంటి రేషియో ఉండదంటోంది ఫిల్మ్ ఛాంబర్. కానీ దీనికి ఒప్పుకుంటే 30% వేతన పెంపు డిమాండ్కే అర్థం లేకుండా పోతుందంటోంది ఫెడరేషన్. ఫిల్మ్ ఛాంబర్ కండిషన్లలో డాన్సర్లు, ఫైటర్ల రేషియో అంశాన్ని అంగీకరించడం లేదని తేల్చి చెప్పింది ఫెడరేషన్. 6 to 6 వర్కింగ్ టైమే తమకు ఆమోదయోగ్యమని చెప్పింది. అయితే రేషియోపై ఫిల్మ్ ఛాంబర్ కూడా చాలా పట్టుదలగా ఉంది. కార్మికులు కూడా షరతుకు ఒప్పుకునేదే లేదంటోంది. దాంతో సమస్య మరింత జటిలమయ్యే అవకాశం కనిపిస్తోంది.